welcome back to my channel. It's been a while since I posted a video. So this time I wanted to bring you something special. As some of you already know, I love traveling and I have explored quite a few states. So I thought, why not share those journey with you all? So I am starting a new series that shows love for travel. As you already seen in the title, yes, we are going to the most scared temple in India. Yes, it's Kamakya temple. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సమ్ ఒక రోజు మార్నింగే ఫ్లైట్ ఉండింది అండ్ దిస్ టైమ్ ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ నార్మల్, ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ యాజ్ యూజువల్. వీ వర్ లిటిల్ నర్వస్. మేబీ ఆ అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్ వల్ల ఇలా నర్వస్ ఉన్నాం కావచ్చు. సో మేము బేసిక్గా ఆ ఫ్లైట్ క్రాష్ అయిన ఇన్సిడెంట్ అయిన తర్వాత 1 వీక్లో మేము వెళ్ళామన్నమాట. సో వీ వర్ లిటిల్ నర్వస్ బట్ ఫైనల్గా చాలా సేఫ్గా వీ హ్యావ్ ల్యాండెడ్ ఎట్ గుహాతి. సో మనం ఇప్పుడు గుహాతి నుంచి కామాఖ్య వెళ్తున్నాము. ఈ ట్రిప్లో ఫస్ట్ డెస్టినేషన్ మేము ప్లాన్ చేసుకుంది కామాఖ్య టెంపుల్. అండ్ ఇది కూడా లైక్ వీఆర్ నాట్ ష్యూర్ లైక్ ఉంటుంది అంటే ప్లాన్లో లేకుండే బేసిక్గా. బట్ మేము ఏదైతే ఏజెన్సీ చూస్ చేసుకున్నామో వాళ్ళని మేము ఐటనరీస్ పంపించండి, ప్లాన్ చేయండి అని చెప్తే దెన్ గుహాతి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు షిలాంగ్ మేము గుహాతి ఫస్ట్ వచ్చేసి గుహాతిలో కామాఖ్య చూసుకొని దెన్ ఫ్రమ్ గుహాతి టు వీఆర్ గోయింగ్ టు షిలాంగ్. సో దిస్ ఈస్ ద ప్లాన్. సో ఆ ప్లాన్లో ఫస్ట్ మనము కామాఖ్య టెంపుల్ విజిట్. బేసిక్గా ట్రావెల్ అంతా చేయడం ఒక టాస్క్ అయితే ఇక్కడ వెయిట్ చేసి చెక్ ఇన్ బ్యాగ్స్ తీసుకోవడం ఇంకో టాస్క్. బట్ థ్యాంక్ఫుల్లీ మాకు తొందరనే వచ్చింది. వీ డిడ్ంట్ వెయిట్ ఫర్ సో లాంగ్ అండ్ యా వీ హ్యావ్ స్టార్టెడ్ టు టెంపుల్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను చాలా వినున్నాను లైక్ కామాఖ్య టెంపుల్ గురించి, ద ఎనర్జీ అండ్ వాట్ ఇట్ ఈస్ ఫర్ అని చెప్పేసి. సో యా ఐ ఆమ్ వెరీ ఎక్సైటెడ్ టు విజిట్ ద టెంపుల్. సో మాకు రాగానే ఆ వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారనమాట. సో స్టార్ట్ అయిపోయాము. బేసిక్గా 45 minutes అన్నారు. సో చూడాలి అక్కడికి వెళ్ళాక ఎంత టైం పట్టిద్ది అని చెప్పేసి, ఎంత టైంలో మేము రీచ్ అయ్యామని చెప్పేసి. సో యా లెట్స్ గో. ఫైనలీ కామాఖ్య రీచ్ అయిపోయాము. మాకు ఇట్ టుక్ లైక్ 1 hour ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు రీచ్ కామాఖ్య అండ్ కొంచెం ట్రాఫిక్ ఉండింది అండ్ ఫైనలీ రీచ్ అయిపోయాం. నౌ విల్ పార్క్ అండ్ విల్ గో టు టెంపుల్. సో బేసిక్గా పార్క్ చేసుకున్న ప్లేస్ నుంచి మనం టెంపుల్ రీచ్ అవ్వడానికి 5 minutes పడుతుందంట. సో ఇక్కడ పార్క్ చేసేసుకుంటున్నాము. దెన్ విల్ గో ఫర్ టెంపుల్. సో యాక్చువల్గా మేము రాకముందు ఇక్కడ వర్షం పడి ఉండింది బట్ మేము వచ్చాక ఇట్ వాజ్ నార్మల్, వర్షం ఏం లేదు. సో చాలా చక్కగానే అయిపోయింది దర్శనం కూడా. అండ్ నేను చాలా వినున్నాను లైక్ కామాఖ్య గురించి. యాజ్ వి ఆల్ నో లైక్ ఇట్ ఈస్ 51 శక్తిపీఠాస్లో ఒకటి ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ శక్తి అండ్ ఫర్టిలిటీ. దాని గురించి అని చాలా చెప్పున్నారు. సో చూడాలి అండ్ ఐ టెల్ యూ లైక్ హౌ ఐ ఫెల్ట్ అని చెప్పేసి ఆఫ్టర్ ద దర్శన్. ఎండింగ్లో చెప్తాను. ఇట్ వాస్ లైక్ చాలా బాగుంటుంది. ద ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ సో గుడ్. సో యాక్చువల్గా కన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్సో సో గుడ్. ఇట్ వాస్ రీబిల్డెడ్ అంట, లైక్ డెస్ట్రాయ్ అయిపోయాక మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారంట 17th centuryలో. అండ్ ద డిజైన్ అండ్ ఆల్ ఆ స్టైల్ వచ్చేసి నగారా స్టైల్ అంట. సో మీకు లైక్ గోపురం చూస్తే ఇట్ వాజ్ కొంచెం డిఫరెంట్గా ఉంది మన సైడ్ నుంచి కంటే కూడా. అండ్ యా అక్కడ కష్టంతో కొత్తగా న్యూలీ మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్శనానికి వస్తారంట. సో అలానే మేము వెళ్ళినప్పుడు కూడా చాలానే ఉండున్నారు న్యూలీ మ్యారీడ్ కపుల్. సో ఇది టెంపుల్ అండ్ ఇక్కడే హోమం అది చేస్తున్నారు.
అండ్ మేము వెళ్ళింది జూలైలో. బేసిక్గా అక్కడ అంబుబాచి మేళా అనేసి జూన్ 25th to 28th జరుగుతుందన్నమాట. సో మేము యాక్చువల్గా ఆ టైంలో రియల్ ప్లాన్ ఉండిందనమాట, సో వెళ్ళాలి అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్గా కుదరలేదు. అండ్ ఆల్సో మేము ఏమనుకున్నామంటే చాలా రష్ ఉంటుంది కదా, నార్మల్ టైమ్స్లోనే ఇట్ విల్ టేక్ అవర్స్ ఫర్ దర్శన్ అంట. బట్ మాకు మేము వెళ్ళిన టైంలో అయితే చాలా తొందరనే అయిపోయింది. లైక్ ఇన్ అన్ అవర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ దర్శన్ అండ్ చాలా బాగా జరిగింది. సో బేసిక్గా కమింగ్ టు మళ్ళీ జూన్ అంబుబాచి మేళా ఎందుకు వెళ్ళలేదంటే లైక్ చాలా రష్ ఉంటుంది అండ్ దర్శనం కరెక్ట్ అవుతుందో అవ్వదో తెలీదు అని చెప్పేసి ఆ టైంలో రాలేదు. సో ఇక్కడ మనం మార్నింగే టికెట్స్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగే మనకు టికెట్స్ ఇష్యూ చేస్తారు, అదే లైన్ అనమాట. సో ఈచ్ టికెట్ కాస్ట్ వచ్చేసి ఇట్ విల్ బి లైక్ అరౌండ్ 500 per person. సో మనం టికెట్స్ తీసుకొని ఈ లైన్లో ఉంటే వాళ్ళు బ్యాచెస్ వైజ్ పంపిస్తూ ఉంటారు. అండ్ బేసిక్గా చాలామంది నాకు చెప్పింది ఏంటంటే 3 hours 4 hours 5 hours కూడా పడుతుంది దర్శనానికి, సమ్టైమ్స్ మార్నింగ్ వస్తే సాయంత్రం వరకు పడుతుందని చెప్పేసి. బట్ మాకు లక్కీలీ ఆ రోజు మేము అరౌండ్ 2 afternoon టైంలో వెళ్ళాము అండ్ 5 వరకు బయటకు వచ్చేసాము మేము. దర్శనం కూడా అయిపోయింది. ఇట్ హార్డ్లీ టుక్ లైక్ 1.5 hour అనుకుంటా. సో యా, చాలా బాగా జరిగింది. అండ్ ఇఫ్ యు ఆర్ కన్సిడర్ గోయింగ్ టు దిస్ ప్లేస్, మస్ట్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తా. బికాస్ వన్స్ వీ ఎంటర్ ద గర్భగుడి, ఆ వైబ్, ఆ ఎనర్జీ మీరు నిజంగా ఫీల్ అవుతారు. అండ్ చాలా బాగుంది టెంపుల్, చూసేసేయండి. చాలా చక్కగా దర్శనం అయిపోయాక ఒకసారి టెంపుల్ అంతా మంచిగా చూసుకొని దెన్ బయటకు వచ్చాము. బయటకు వచ్చాక మాకు అదే టైంలో అన్నప్రసాదం స్టార్ట్ అయిందనమాట. ఈ లైన్ అంతా అన్నప్రసాదందే. సో ఇక్కడ కూడా వాళ్ళు బ్యాచెస్ వైజ్గా పంపిస్తూ ఉంటారు. సో ఇది అన్నప్రసాదం. సో మంచిగా తినేసి దెన్ అక్కడి నుంచి మేము ఇంకా యాక్చువల్ ట్రిప్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి వెళ్ళి మనం షిలాంగ్ వెళ్తున్నాము, దాని తర్వాత చిరాపుంజి వెళ్తున్నాము. కమింగ్ వ్లాగ్స్లో అవన్నీ చెప్తాను. లైక్ మాకు ఎలా కాస్ట్ అయింది, మేము ఏమేమి చూసాము, ఏమేమి మిస్టేక్స్ చేయొద్దు, లైక్ ఇఫ్ యూఆర్ కన్సిడర్ గోయింగ్ దేర్. సో యా, ఇవన్నీ నేను ఫర్దర్ వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐ థింక్ చాలామంది ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా కామాఖ్య విజిట్ చేయడానికి. ఐ హ్యావ్ రిసీవ్డ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు it. So very soon I am planning to do a Q&A video. నాకు ఏవైతే క్వశ్చన్స్ రిసీవ్ అయినాయో, సో ఇఫ్ మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్, ఐ విల్ జస్ట్ ఆన్సర్ ఇట్. And if this story of goddess has fascinated you, hit the like button, subscribe for more cultural travel tales, and tell me in the comments, would you like to visit Kamakhya temple during Ambubachi Mela, or ఇట్స్ లైక్ సెరెన్ క్వైట్ డేస్? మీరు ఏది ప్రిఫర్ చేస్తారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.